మందులు అనేవి నాట్ పర్మనెంట్ సొల్యూషన్ అండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అలోపతి మెడిసిన్స్లో బెనిఫిట్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంటాయి. ఈ డీజనరేషన్ కానీ లేకపోతే క్రానిక్ పెయిన్స్ కానీ క్రానిక్ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అది ఎందుకు వస్తుంది, ఆ రీజన్ ఏంటనేది తెలుసుకుంటూ ఇంపార్టెంట్. మందులు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. నేను పర్సనల్గా అంటే నేనే కాదు, చాలా మటుకు ఇప్పుడు డాక్టర్స్ ఆ రోజులు పోయినాయి దట్ ఒక పేపర్ అంతా ఫిల్ చేసేవాళ్ళు. ఒకప్పుడు 20-30 మందులు ఉండే, ఆ మందులు ఏం తినాలో కూడా తెలిసేది కాదు. ఐ థింక్ ఆ ఎరా పోయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అ ఫోకస్డ్ ట్రీట్మెంట్. ఫోకస్డ్ ట్రీట్మెంట్ అంటే మీకున్న ప్రాబ్లమ్ని ఫోకస్డ్గా దాన్ని డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం, దానికి టెంపరీగా మెడిసిన్స్ వాడటం అంటే ఓకే, కానీ బట్ ఏ మెడిసిన్ కూడా పర్మనెంట్ కాదు. నిజం చెప్పాలంటే క్రానిక్ ఇల్నెసెస్, బ్లడ్ ప్రెషర్స్, తర్వాత డయాబెటీస్లు కూడా ఈ రోజులు రివర్స్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ మార్పిడితో అని చెప్తున్నారు. సో కాబట్టి ఏ మందులు కూడా పర్మనెంట్ కాదు. మీరు ఆ వాటికి అలవాటు పడిపోయి ఆ మందులు తీసేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇటువంటి రోగం లేదు, హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు అనేది చాలా తప్పు. మందుల నుంచి ఎంత త్వరగా బయటపడితే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది యంగ్ సర్జన్స్ కూడా ఈ రోజుల్లో ఆల్టర్నేట్ మెడిసిన్స్ కూడా మేము సజెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడు అలోపతి అని కాదు, నేనైతే ఆయుర్వేదిక్ కూడా వాడిన ఏం ప్రాబ్లం లేదు. అలా ఆల్టర్నేట్ మెడిసిన్స్ కూడా, తర్వాత ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవడానికి ప్రమోట్ చేస్తున్నాం. సో కాబట్టి ఎప్పుడు కూడా మెడిసిన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. హౌఎవర్ మెడిసిన్ కెన్ బీ యూజ్డ్ అంటే టు ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్.